आदाब नाजरीन, आप देख रहे हैं ANN चैनल में। अनिस फातिमा पेश है शामनामा। वज़ीर सयाहत श्रीनिवास गौर ने ज़िले महबूबनगर में KCR इको अर्बन पार्क में 2 करोड़ 8 लाख सीड बॉल्स के छिड़काव के प्रोग्राम का आगाज़ किया। इस मौके पर रुकन पार्लियामेंट संतोष कुमार भी मौजूद थे। संतोष कुमार ने इस मौके पर खिताब करते हुए कहा कि KCR इको अर्बन पार्क मरहलेवार तरीके से तैयार किया जा रहा है। उन्होंने ये भी कहा कि वो पार्क की तरक्की के लिए अपना ज़ाती ताउन फराहम करेंगे। रुकन पार्लियामेंट ने इन तमाम ख़वातीन का शुक्रिया अदा किया जिन्होंने 2 करोड़ सीड बॉल्स तैयार की हैं। इस मौके पर वज़ीर श्रीनिवास गौर ने कहा कि दरख्तों को काटने से आबो हवा के तवाज़ुन को नुकसान पहुँचेगा। वज़ीर मौसूफ ने रुकन पार्लियामेंट संतोष कुमार के मुल्क भर में ग्रीन इंडिया चैलेंज को कबूल करते हुए और माहौल के तहफ़्फ़ुज़ के लिए हर एक में शऊर बेदार करने पर उनके इस इक़दाम की सताइश की। वज़ीर ने कहा हम 2097 एकड़ रकबे पर KCR इको अर्बन पार्क को तरक्की देंगे। ఎంతో మంది నిరుపేదల నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఫంక్షన్ కూడా ఈ చెట్టు నాటే కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచనతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థాపించి మరి రాఘవ్ గారు ఇంకా వారితో పాటు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి 24 అవర్స్ ఒక యంత్రాంగాన్ని పెట్టి ఇటు రాష్ట్రంలో ఇటు దేశంలో ప్రతి పౌరులకు తెలియజేసేటట్లు ఆల్ ఇండియా లెవెల్లో చేపట్టడమే కాకుండా ముఖ్యంగా తెలంగాణలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి బ్యాక్ సైడ్ సపోర్ట్ లాగా ఉండి ఇలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం మరి అలాంటి సోదరులు ఈరోజు ఇక్కడ వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మా జిల్లా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క పార్కు చిన్న 500 గజాల పార్క్ లేని మహబూబ్నగర్ జిల్లా ఇండియాలోనే అతిపెద్ద ఎకో పార్క్ తెచ్చుకున్నామంటే అది మనం అందరం కూడా మనం గర్వపడాలా. అట్లా ఎన్నో మెడికల్ కాలేజీలు, బైపాస్ రోడ్లు, రోజు 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటి మనకు. ఇలా డైలీ వాటర్, ట్యాంక్ బండు, టెంపుల్లు, మసీదులు, చర్చిలు, అన్ని మతాల సర్వ మతాలకు నిలయంగా మహబూబ్నగర్ అనేది ఇలా అభివృద్ధి పదం నడుస్తూ ఉంది. నేను ఏ జిల్లా అయినా కూడా పర్యటన అయినప్పుడు మహబూబ్నగర్ మంచిగా అవుతుందంట కదా, మనం వచ్చిన మహబూబ్నగర్ చాలా బాగా అవుతుందని చెప్తే ఎంతో సంతోషం. మన జీవితానికి అంతకన్నా గొప్ప ఏం కావాలా అని చెప్పి మాకు ఆనందం కలగడం. కనుక దయచేసి మీరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చి పార్క్ వచ్చి ఇక్కడ 2-3 చెట్లు పెట్టి పిల్లలతో గడిపితే ఒక్కరోజు ఇక్కడ గడిపి. वज़ीर तलसानी श्रीनिवास यादव ने कहा कि वज़ीर आला KCR ने इस साल बोनाल त्यौहार को शानदार पैमाने पर मनाने का फ़ैसला किया है। शहर में बोनाल त्यौहार की मुनक़्क़िदशुदगी से मुताल्लिक़ वज़ीर तलसानी श्रीनिवास यादव ने जायज़ा इजलास मुनक़्क़िद करते हुए तबादले ख्याल कर रहे हैं। लाल दरवाज़ा बोनाल त्यौहार के इनेक़ाद से मुताल्लिक़ सालार जंग म्यूज़ियम में एक इजलास मुनक़्क़िद हुआ। इस मौके पर ख़िताब करते हुए वज़ीर तलसानी श्रीनिवास यादव ने कहा कि 15 अगस्त को लाल दरवाज़े में बोनाल त्यौहार का इनेक़ाद अमल में आएगा और शहर की दीगर मनादिर में भी बोनाल त्यौहार की तक़रीब मुनक़्क़िद होगी। वज़ीर ने बोनाल त्यौहार में शिरकत करने वाले अक़ीदतमंदों से इस सिलसिले में आए तहदीदात पर अमल करने की भी अपील की। बोनाल के मौके पर पुलिस के ज़बरदस्त इंतज़ामात किए जाएंगे। డ్రెస్ కోడ్ ఉండాలి. కోవిడ్ ప్లేసులుగా మొత్తం పాయింట్స్ పెంచుకుంటే మనకు GHMC మీరు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే మీకు సివరేజ్, స్టాప్ వాటర్ కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు ఈ ఇద్దరు 2 డిపార్ట్మెంట్లో మేజర్ రోల్ ఉంటుంది కాబట్టి కొంత కేర్ చేసుకుంటారు. ఇంకో GM గారు ఉంటారు. మరి ఆషాఢ మాసం మొదటి బోనం కార్యక్రమం జగదాంబిక అమ్మవారు గోల్కొండ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు 25-26 తారీఖున సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో మరి ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆగస్టు 1-2 తారీఖు నాడు మరి బ్రహ్మాండంగా జరగాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఆషాఢ బోనాలు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలంగాణ పల్లెల్లో, గ్రామాలు, హైదరాబాద్ సిటీలో కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే బోనాలు రాగానే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురవాలి, అమ్మవారు కరుణించాలి, రైతులు పాడి పంటలతోని సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నిన్న బోనాల పండుగ వర్షంతోనే స్టార్ట్ అయింది. ఇది చాలా శుభసూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పండుగలు గొప్పగా జరగాలి, ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ మరి డబ్బు అనేది క్రైటీరియా కాకుండా ఏర్పాట్లు ఘనంగా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। रियासती वज़रा जगदीश रेड्डी और इंदिरा करण रेड्डी ने कहा कि तेलंगाना में तबाहाल जंगलात की बहाली और सरसब्जी व शादाबी में इजाफा करना सीएम केसीआर का अवलीन मकसद है। वज़रा ने ज़िले भुवनगिर रायगिरी के करीब अंजैया जंगल में जंगल की तख्लीक नौ की सरगर्मियों के एक हिस्से के तौर पर गुट्टला के इलाके में की गई शजरकारी का मुआयना किया और पौधे भी लगाए। इस मौके पर वज़रा ने खिताब करते हुए कहा कि सीएम केसीआर की ख्वाहिशात के मुताबिक हरित हरम प्रोग्राम के तहत रियासत गिर सतह पर शजरकारी की जा रही है। उन्होंने कहा कि हरित हरम प्रोग्राम से लोगों में सरसब्जी व शादाबी पर शऊर उजागर हुआ है। तेलंगाना हुकूमत के इक़दामात के नतीजे में रियासत में सरसब्जी व शादाबी में 4% इजाफा हुआ है। वज़ीर तलसानी श्रीनिवास यादव ने कहा कि वज़ीर आला केसीआर ने इस साल बोनाल त्यौहार को शानदार पैमाने पर मनाने का फैसला किया है। सदर तेलंगाना जनसमिति प्रोफेसर कोदंडराम ने वज़ीर आला के चंद्रशेखर राव पर तनकीद करते हुए इस बात का सवाल किया कि रियासत में 1,91,128 मखलूआ जायदादें हैं, फिर हुकूमत क्यों सिर्फ 50,000 जायदादों पर तकर्रात अमल में लाने की हिदायत दी। इसकी वज़ीर आला के चंद्रशेखर राव को वजाहत करनी चाहिए। प्रोफेसर कोदंडराम ने हुकूमत और वज़ीर आला के चंद्रशेखर राव से मुतालबा किया कि वो तमाम 2 लाख मखलूआ जायदादों पर तकर्रात अमल में लाने के इक़दाम करें, जिसका वज़ीर आला के चंद्रशेखर राव इंतखाबात के मौके पर अवाम से वादा किया था। రాష్ట్రంలో 1,91,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పే రివిజన్ కమిషన్ నివేదిక తేటతెల్లం చేసింది। 1,90,000 కాదు, ఇంకో 25,000 ఎక్కువే ఉంటాయనేది నా అంచనా। ఆ 2,15,000 పోస్టులు కాదు, ఇవాళ ఉన్న ఖాళీలు 45,000 అని చెప్పి మరి సమీక్షలో గుర్తించినట్టుగా వింటున్నా। కొన్ని పోస్టులు సుమారు 1,00,000 పైబడి పోస్టులు ఇవాళ తాత్కాలిక అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పనులు వెళ్ళదీస్తున్నారు। ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగాలు నిజంగా ఈ ప్రభుత్వం ఇస్తుందనైతే నాకు ఆశ కనబడటం లేదు। ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకే అవకాశం కల్పించాలని అడిగిన ఆ ప్రయత్నమూ లేదు। గట్టిగా యువత సంఘటితమై ఉపాధిని సాధించుకునే ప్రయత్నం చేయాలి। ఉద్యోగం అనేది సామాజిక ఎదుగుదలకు చాలా కీలకం। అట్టడుగు వర్గాల పిల్లలకు ఎదుగుదల కీలకం। రాష్ట్రంలో 1,00,000 तेलंगाना के बेरोजगार नौजवानों को रोजगार की फराहमी के मुतालबे पर वाईएसआर तेलंगाना पार्टी की सदर वाईएस शर्मिला मंगल को एक और भूख हड़ताल करेंगी। मुत्तहिदा आंध्र प्रदेश के साबिक वज़ीर आला आंजहानी राजशेखर रेड्डी की दुख्तर वाईएस शर्मिला, जिन्होंने हाल ही में तेलंगाना में अपनी नई जमात का क़याम अमल में लाया था, इस मसले पर एक और मरतबा भूख हड़ताल करेंगे। पार्टी ज़राए के मुताबिक वो मंगल को सुबह 8 बजे से शाम 6 बजे तक मुत्तहिदा महबूब नगर ज़िले की ताड़ी पत्री देहात में एक रोज़ा भूख हड़ताल करेंगी। इलाके चंद्रानगुटा पुलिस स्टेशन हुदूद में गुज़िश्ता रात पेश आई वारदात में 12 अफराद ज़ख्मी हो गए हैं। बताया जा रहा है कि इलाके बारकस के रहने वाले सलमान नामी शख्स के मकान के बाहर उसके पड़ोसी सैयद तारिक और उसके रिश्तेदार आधी रात को हंगामा करते हुए शोर शराबा करने पर सलमान ने सैयद तारिक से गुजारिश की कि उसके वालिद बीमार हैं, लिहाजा शोर ना करें, जिस पर दोनों के दरमियान बहस व तकरार हुई। ताहम बरहम सैयद तारिक और उसकी गैंग ने उस पर चाकू और लाठियों से हमला किया और उसे जान से मारने की कोशिश की गई। इस वाक़ये में अदनान और उसके अहले खाना ज़ख्मी हो गए थे। दोनों ग्रुपों ने पुलिस में इस बात की शिकायत दर्ज करवाई, जिस पर 16 अफराद के खिलाफ मुकदमा दर्ज किए गए, जबकि 12 दीगर अफराद शदीद ज़ख्मी हो गए हैं।
सिकंदराबाद के इलाके जवाहर नगर पुलिस स्टेशन के हुदूद में एक साथ 7 मकानात में चोरी की वारदात पेश आई। एक ही रात में चोरों ने 7 मकानात को निशाना बनाते हुए कीमती अशिया और नकदी की चोरी पर इलाके में रहने वालों में तशवीश की लहर दौड़ गई है। तफसीलात के मुताबिक जवाहर नगर के जिम्बी गड्ढा इलाके में ये वारदातें पेश आईं। इत्तला के बाद पुलिस ने वहां पहुंचकर मकानात की तलाशी लिया और इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तहकीकात कर रही है। शहर हैदराबाद के इलाके मेहदीपट्टनम फ्लाईओवर ब्रिज पर पीर के रोज एक चलती कार में अचानक आग लग गई। ताहम कार में सवार खातून बहिफाजत कार से नीचे उतर गई। इत्तला के बाद फायर फाइटर्स ने मुकाम हादसे पर पहुंचकर आग पर काबू पा लिया। इस दौरान कार शोलापोश हो गई। बताया जा रहा है कि कार के इंजन में खराबी के बायस ही अचानक चलती कार में आग लग गई। कांग्रेस पार्टी के अक़लियती रहनुमाओं की जानिब से वज़ीर आला के कैंप ऑफिस का मुहासरा करने की अपील पर प्रगति भवन के करीब पुलिस की भारी जमयत को तैनात किया गया था। कांग्रेस पार्टी कायदीन सेक्रेटेरिएट में मुनहदिम मस्जिद की तामीर का मुतालबा कर रहे हैं। कांग्रेस के कारकुनों ने सीएम कैंप ऑफिस के घिराव की कोशिश की। कायदीन एहतजाज को पुरअमन तौर पर मुनक़िद करने के बावजूद भी पुलिस की गिरफ्तारी पर सख्त नाराज़गी जाहिर की है। कांग्रेस रहनुमाओं ने मुतनब्बा किया कि अगर सेक्रेटेरिएट में मस्जिद तामीर नहीं की गई तो प्रगति भवन में नमाज अदा की जाएगी। कांग्रेस नौजवान कायद कौशिक रेड्डी, जिन्होंने साल 2018 के आम इंतखाबात में हुजूराबाद असम्बली हल्के से कांग्रेस के टिकट पर मुकाबला करते हुए ई राजेंद्र से शिकस्त खाई थी, उनकी टीआरएस में शमूलियत से मुताल्लिक ऑडियो वायरल होने के बाद हरकत में आते हुए उन्हें शोकास नोटिस जारी की गई है। अंदरून 24 घंटे उनकी टीआरएस में शमूलियत से मुताल्लिक वजाहत तलब की गई है। तफसीलात के मुताबिक कौशिक रेड्डी ने टीआरएस लीडर विजेंदर से फ़ोन पर बात करते हुए अपनी टीआरएस में शमूलियत से मुताल्लिक तबादला ख्याल किया और उनसे कई एक तफसीलात हासिल की और उनसे कहा कि वो इस सिलसिले में राजा रेड्डी से बात करें। ఇప్పుడు మనము టిఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది అన్న నువ్వు టిఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు అన్న మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు నేను చూసుకుంటా ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రానోళ్ళు ఉన్నారన్న ఒక 50 to 80 మెంబర్స్ ఉంటారు ఇప్పుడు ఏడ మన రానోళ్ళ అవునవును రాను అంటే ఉన్నోళ్ళు ప్లస్ రానోళ్ళు అంతా ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు నాకు లిస్ట్ కావాలి మీరు చెప్పారన్న మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి నీకు ఏం చేయాలో నాకు చెప్పు అందరికి మంచిగా చూసుకుందాం కూడా అంటే మామూలుగా వాని ఖర్చులో మందం అండ్ నిన్న చరణ్ గారు ఉన్న వాళ్ళందరినీ కొంచెం అన్న చెన్నై గారి ఉన్న వాళ్ళందరినీ కొంచెం నువ్వు పైసలు అటు ఇటు ఉన్నా నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు నాకు లిస్ట్ ఎంతసేపట్లో చేస్తావు शामनामे में फिलहाल इतना ही। मजीद खबरों के लिए देखते रहिए ANN चैनल। अल्लाह हाफिज।